హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ ఛానల్. ఇవాళ ఇంకో కొత్త రెసిపీతో వచ్చాను. ఇది గుత్తొంకాయ ఎగ్ పులుసు అండి. క్లైమేట్ చల్లగా ఉంది కదా, పులుసు రైస్తో వేడివేడిగా చాలా బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఒక 4 పెద్ద ఆనియన్స్ తీసుకొని, 1 టమాటా, జింజర్ గార్లిక్ వేసుకొని, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అది కొద్దిగా ఆయిల్ వేసుకొని కడాయిలో బ్రౌన్ కలర్ అంటే పచ్చివాసన పోయే వరకు, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతుంది. ఓకే అండి, ఆల్మోస్ట్ ఆనియన్ పేస్ట్ వేగిపోయిందండి. చూసారా, మంచి బ్రౌన్ కలర్ వచ్చి బాగా వేగింది. ఆల్రెడీ మనం సాల్ట్, పసుపు వేసుకొని వేయించుకున్నాం. మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత. పులుసు కదండి, కొద్దిగా ఎక్కువ పడుతుంది. అలాగే కొద్దిగా పసుపు, 2 స్పూన్స్, 2 or 3 స్పూన్స్ వేసుకోవచ్చండి. కారపొడి వేసుకొని ఇవి కూడా బాగా కలిసే వరకు, ఇవి కూడా వేసుకొని బాగా కలిసే వరకు వేయించుకోవాలి. ఒక 1 minute వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత మనం పులుసు కదండి చేస్తున్నాం, దానికి ఒక 4-5 చింతపండులు తీసుకొని బాగా చింతపండు పులుసులా తీసుకొని రెడీ చేసి పెట్టాను. ఇది వేగాక ఇందులో వేసేయాలండి. 1 minute అయ్యాక చింతపండు గ్రేవీ మనం పులుసు కదండి పెడుతున్నాం, ఇది ఎక్కువగానే వేసుకోలేదు. పులుపు కావాలంటే ఇంకో బట్ట ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 2 or 3 బట్టలు సరిపోతాయి. అలా ప్యూరీలా తీసుకొని ఈ ఆనియన్ పేస్ట్లో ఈ పులుసు వేసి మరిగించుకోవాలండి. పులుపు విరిగే వరకు మరిగితే సరిపోతుంది. ఒక 2 minutes మరగనిద్దాం. చూసారు కదా ఎలా మరుగుతుందో. చింతపండు గ్రేవీ ఆనియన్ పేస్ట్లో వేసిన తర్వాత ఇలా బాగా మరగనియాలి. ఇప్పుడు మనకి పులుపు తాలూకు పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. పులుసు కదా మనం చేస్తుంది, ఇగురికైతే ఇలా సరిపోతుంది. పులుసు కాబట్టి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, వాటర్ వేసాక కూడా బాగా మరగనిద్దాం. వాటర్ వేసాక కూడా ఈ పులుసుని బాగా మరగనివ్వాలి. మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేద్దాం. పచ్చిమిర్చి ఇప్పుడేస్తేనే పులుసులో బాగా మరిగి టేస్ట్ బాగుంటుంది. ఇవి మజ్జిగన్నంలో కూడా ఈ పచ్చిమిరపకాయలని తింటే చాలా బాగుంటాయండి. పులుసులో మరుగుతాయి కదా, బాగుంటాయి. ఒక 10 minutes మూత పెట్టేసుకొని మరగనిద్దాం. ఓకే అండి, 10 minutes అయిపోయింది. చూడండి పులుసు ఎలా తళతళ మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడే మనం గుత్తి వంకాయల్ని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ గుత్తి వంకాయల్ని ఇలా దించేసుకోవడమే. ఇలా వంకాయల్ని పులుసులో దించేసుకున్న తర్వాత ఒక 20 minutes or 15 minutes or 20 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెడితే గుత్తి వంకాయ ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి. ఇంకా ఎగ్ వేయలేదని చూస్తున్నారా, ఎగ్ కూడా యాడ్ చేసేస్తానండి. కాసేపు వంకాయలు బాగా ఉడుకు పట్టాక ఎగ్స్ లాస్ట్లో వేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మగ్గనిద్దాం. చూడండి గుత్తి వంకాయలు బాగా ఉడికాయి. ఇలా పులుసులో వంకాయలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మంచిది కమ్మగా టేస్ట్ వస్తుంది. ఒక 5 minutes ముందు ఎగ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ ఎగ్ పులుసు రెడీ అవుతుంది. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక 5 minutes ముందు బాయిల్ చేసి ఎగ్స్ పెట్టాను కదా, అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయ ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, బాయ్ బాయ్.